కోటంరెడ్డి జెన్జీ మంత్రం యువతతో అభివృద్ధికి శ్రీకారం. ప్రజల్లోనే ఉంటూ వినూత్నంగా సరికొత్త కార్యక్రమాలు ప్రారంభించే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరొకసారి అలాంటి ప్రయత్నం చేశారు. ట్రెండ్ ని ఫాలో అవుతూ జెన్జీలతో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మిగతా నేతల కంటే ఒక అడుగు ముందుండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేటెస్ట్ గా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి 17 కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దగ్గర యువతీ యువకులను సన్మానించి వారితో అభివృద్ధి పనులను ప్రారంభింపజేశారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా తాము కార్యక్రమాలు చేపడుతున్నామని కోటంరెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు యువతకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. నెల్లూరు రూరల్లో ఎక్కడికక్కడ యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామని వివరించారు. ఆ యొక్క జెన్జీ యువత ఆకాంక్షలకి అత్యంత గౌరవం ఇచ్చే భారత ప్రధాని గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారి ఆకాంక్షలకి అనుగుణంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనలకి అనుగుణంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క జెన్జీ నలుగురు విద్యార్థుల చేత ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభింపజేశాం. ఇదొక్కటే కాదు, రాబోయే రోజుల్లో కూడా మరింతగా ఆ యొక్క యువత ఆకాంక్షలు తెలుసుకునేదానికి క్షేత్రస్థాయిలో ఆ యొక్క యువతతో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రశ్నల్ని, వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షలను తెలుసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని చెప్పని తెలియజేస్తారు. ఇలా వినూత్నంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఎమ్మెల్యే కోటంరెడ్డికి కొత్తేం కాదు. గతంలో నియోజకవర్గంలో ఒకేసారి 105 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. వాటన్నిటిని స్థానిక ప్రజలతోనే శంకుస్థాపనలు చేయించారు. అప్పట్లో స్థానికులతో శంకుస్థాపనలు చేయించిన కోటంరెడ్డి ఇప్పుడు జెన్జీతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరోసారి తన స్టైలే వేరని నిరూపించారు.